వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఎగ్జామ్ రాసి వెబ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి ఇదే చివరి అవకాశం. ఆ చివరి అవకాశం ఏంటి, ఆ స్టూడెంట్స్ ఎవరు, సో మీరు ఆ చివరి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తున్నాను. పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్కి సంబంధించి సబ్స్క్రైబ్డ్ చేసుకున్న యూజర్స్ అందరికీ కూడా ఫ్రీ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్, మెంటార్షిప్ అన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు టాప్ కాలేజ్లో సీట్స్ తెచ్చుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. సో టాప్ కాలేజ్లో సీట్ అయితే పక్కా గ్యారంటీ. అలాగే సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎక్సెల్స్, వర్డ్ ఫైల్ ఇలాంటివన్నీ ఏమున్నా సరే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాని డిస్క్రిప్షన్లో ఇచ్చాను దీని లింక్, దాన్ని జాయిన్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ అలాగే ఇలాంటి డాక్యుమెంట్స్ ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలియడం కోసం నేను ఒక నోటిఫికేషన్ పంపిస్తాను. ఆ నోటిఫికేషన్ మొబైల్ యాప్ ద్వారా వస్తుంది. కాబట్టి మొబైల్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ రెండు కూడా మీకు చాలా చాలా ఉపయోగం. ఫైన్ స్టూడెంట్స్, ఏపీ ఈఏపీసెట్కి సంబంధించి డిక్లరేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఫైనల్గా ఇదే లాస్ట్ అనమాట. ఈ తర్వాత మళ్ళీ డిక్లరేషన్ అనేది ఉండదు. ఇప్పటికీ కొంతమంది స్టూడెంట్స్కి డిక్లరేషన్ అంటే ఏంటో తెలియదు. రిజల్ట్స్ నాకు రాలేదు, ఇంటర్ మార్క్స్ ఆర్ నాట్ ఫర్నిష్డ్ అని చెప్పి రిజల్ట్స్లో వస్తున్నాయి, దాని అర్థం ఏంటి అని కామెంట్స్ పెట్టడం, మెయిల్స్ పెట్టడం జరుగుతుంది. సో అలాంటి స్టూడెంట్స్ అందరికీ చెప్పడం జరుగుతుంది. సో ఈవెన్ ఏపీ ఎంసెట్ బోర్డు వాళ్ళు కూడా అందుకోసమే మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, డిక్లరేషన్ అనేది మళ్ళీ ఓపెన్ చేస్తారు అని చెప్పి నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఖచ్చితంగా అలాగే ఓపెన్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ ఓపెన్ చేయడం జరిగింది. సో డిక్లరేషన్ ఫామ్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ who qualified in EAP set and passed the qualifying examination. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి EAP సెట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి మాత్రమే ఈ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. మరి ఎవరు ఇవ్వాలి ఈ డిక్లరేషన్ అంటే, ఏపీలో చదివిన స్టూడెంట్స్ ఎవ్వరు కూడా ఏ బోర్డుకి సంబంధించి ఇంటర్మీడియట్, ఆర్జే, యూకేటీ ఇట్లాంటివి ఏవి అయినా కూడా అవసరం లేదు. ఏపీలో చదివి బట్ బోర్డు డిఫరెంట్ బోర్డు అంటే సిబిఎస్ఈ, ఐసిఎస్సి లేకపోతే ఇంకేదన్నా ఐబీ లాంటి బోర్డ్స్ ఏమున్నా సరే వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా డిక్లరేషన్ ఇక్కడ ఇవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు అవసరం లేదు, కానీ ఫెయిల్ అయ్యి మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీ రాశారో వాళ్ళు ఇవ్వని వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. మరి కొంతమంది ఇంటర్మీడియట్ ఏపీలో ఉన్న స్టూడెంట్స్ మాత్రము మాకు రిజల్ట్ రాలేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. దీనికంటే డిఫరెంట్, మేము క్వాలిఫై అయ్యాము కానీ మాకు అక్కడ ర్యాంక్ అనేది ఇవ్వలేదు అంటున్నారు. సో మైట్ బి దెర్ ఇస్ అ ఛాన్సెస్ దట్ మీకు కూడా ఆ ప్రాబ్లం అయ్యుండొచ్చు. కాబట్టి నేను ఇందాక చూపించిన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు పేజీ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇచ్చారు, ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడ్ నాట్ టు అప్లోడ్ అని చెప్పి ఇచ్చారు. కానీ మీరు మళ్ళీ ఒక్కసారి రిజిస్ట్రేషన్ నెంబర్, ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చి సెర్చ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇన్ కేస్ అక్కడ మీకు మళ్ళీ ఒక అలర్ట్ వచ్చి మీరు అవసరం లేదు అంటే వదిలేసేయండి. లేదు అవసరం ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లోడ్ అయితే చేయండి. అయితే స్టూడెంట్స్కి ఇక్కడ అలర్ట్ వచ్చేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి అవసరం లేదు అని అలర్ట్ వస్తుంది. వచ్చినప్పటికీ వాళ్ళకి ర్యాంక్ వచ్చిండదు. సో అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే, ఇక్కడ కొన్ని వాళ్ళ ఫోన్ నెంబర్స్ చూపిస్తాను నేను. ఆ ఫోన్ నెంబర్స్కి వాళ్ళకి ఒక్కసారి కాల్ చేస్తే ఇన్ టైం అంటే మార్నింగ్ టైం వర్కింగ్ అవర్స్లో ఆఫ్టర్ 10 బిట్వీన్ 5లో చేస్తే మీకు వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ అనేది త్రూ ఫోన్ ద్వారా వస్తుంది. లేదంటే మీరు ఈమెయిల్ ఐడి, ఇది గుర్తుపెట్టుకోండి, helpdesk.eapshe.org ఈ ఈమెయిల్ ఐడికి మీరు క్లియర్గా ప్రాబ్లం స్టేట్ చేస్తూ నాకు ర్యాంక్ రాలేదు, నేను పలానా దగ్గర చదివాను అని చెప్పి క్లియర్గా చేయాలి. మెయిల్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ అప్లికేషన్ నంబర్ ఆర్ఎల్స్ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, తర్వాత మీరు ఏ బోర్డులో చదివారు, ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ ఇంటరా, ఏపీ ఇంటరా, అది క్లియర్గా రాసి వాళ్ళకి. ఆ తర్వాత మీకు మార్క్ షీట్ ఏదైతే ఉందో ఏపీ ఇంటర్ మార్క్స్ వాటిది కాపీ ఒకటి, అలాగే ఎంసెట్కి సంబంధించి, ఈఏపీ సెట్కి సంబంధించి మీకు ర్యాంక్ రాని కాపీ ఒకటి, ఇవన్నీ ఫర్నిష్ చేస్తూ మీ డీటెయిల్స్ ఫుల్గా ఇస్తూ, మీ మొబైల్ నంబర్, తర్వాత మీ ఫాదర్ నేము అవన్నీ ఇస్తూ, సార్ నేను ఈఏపీ సెట్ రాశాను, నా ర్యాంక్ రాలేదు, నేను పలానా బోర్డుకి సంబంధించిన వాడిని, బట్ నాకైతే ఇక్కడ మాత్రం నేను మళ్ళీ అప్లోడ్ చేయాలంటే, డిక్లరేషన్ ఇవ్వాలంటే డిక్లరేషన్ ఇవ్వడానికి కుదరట్లేదు, ర్యాంక్ అయితే లేదు అని చెప్పి మీ ఈమెయిల్ స్టేట్ చేసి క్లియర్గా మీ వీలైతే మీ ఆధార్ కార్డు కూడా వాళ్ళకి ఫర్నిష్ చేసి పంపించండి. సో ఖచ్చితంగా ఈ రకమైన ఫార్మాట్ ఉంటే వాళ్ళకి వందల మెయిల్స్ వస్తుంటాయి కాబట్టి ప్రాపర్ ఫార్మాట్ లేకుండా మళ్ళీ వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు. ఈ ఫార్మాట్లో చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు రిప్లై ఇస్తారు. సో దాని ద్వారా మీ రిజల్ట్ యాజ్ వెల్ యాజ్ ఫేస్ 2 రిజల్ట్స్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలింగ్ కూడా మీకు ఇబ్బందిగా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఇగ్నోర్ చేస్తున్నారు, బట్ ఇగ్నోర్ చేయకండి, ఖచ్చితంగా ఈ అవకాశం ఉపయోగించుకోండి, మళ్ళీ ఉండదు. ఫైనల్గా ఎంసెట్ ఫేజ్ 2 ర్యాంక్స్ ఎప్పుడు ఉంటాయంటే నేను ఆల్రెడీ చెప్పున్నాను,
28th ఆర్ 29th రోజు మనకు రిజల్ట్ వస్తాయని చెప్పి. బట్ ఇంకొక రోజు మనకు ఎక్స్టెండ్ అవుద్ది, ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ 27th, 28th, 29th దాకా ఉండి ఈ డిక్లరేషన్ ఉండి మనకు 1st of July రోజు మనకు ఎంసెట్ ఫేజ్ 2 ర్యాంక్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఓన్లీ 3 days మాత్రమే మనకి ఈ డిక్లరేషన్ అనేది ఇంకా ఓపెన్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ డిక్లరేషన్ అనేది ఉండదు. కాబట్టి ఎంతూసియాస్టిక్ అండ్ ప్రతి ఒక్కరు ర్యాంక్స్ కోసం వెయిట్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకొని మీరు డిక్లరేషన్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చిన స్టూడెంట్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే తెలియక కొంతమంది మీ ఫ్రెండ్స్ డిక్లరేషన్ ఇచ్చుండకపోవచ్చు. సో ప్రతి ఒక్కరు మీరు అడగలేరు కాబట్టి అందరికీ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు, చూసి వాళ్ళు ఇన్ కేస్ చేయకుండా ఉంటే మాత్రం వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.